మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. కొండా సుష్మిత వ్యాఖ్యల తర్వాత కాస్త గందరగోళ పరిస్థితులు ఏర్పడిన విషయం మనం చూస్తున్నాం. కాస్త రాజకీయంగా కూడా గ్యాప్ వచ్చినట్టుగా కనిపించింది. క్రమశిక్షణ కమిటీ కూడా కొండా సురేఖకు నోటీసులు ఇచ్చింది. నివేదికను ఏఐసిసికి కూడా పంపింది. ఈ నేపథ్యంలో కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. కొండా సుష్మిత వ్యాఖ్యల తర్వాత కాస్త గందరగోళ పరిస్థితులు ఏర్పడిన పరిస్థితి చూసాం. కాస్త రాజకీయంగా కూడా గ్యాప్ వచ్చినట్టుగా కనిపించింది. క్రమశిక్షణ కమిటీ కూడా కొండా సురేఖకు నోటీసులు ఇచ్చింది. నివేదికను ఏఐసిసికి కూడా పంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్, చెప్పండి, అపాయింట్మెంట్ వస్తుందా లేదా అనే మీమాంస మనం కొంతసేపటి క్రితం వరకు చూసాం. సో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయినట్టుగా తెలుస్తుంది. కొండా సురేఖ ఏదైనా మాట్లాడారా, బయటకు వచ్చారా, ఇంకా భేటీ కొనసాగుతుందా, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఎస్, సీఎం రేవంత్ రెడ్డితో కొండా సురేఖ భేటీ అయ్యారు. రాజీనామా అనేది మరికాసేపట్లో తేలే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో కొండా సురేఖకు సీఎం అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అన్నది నిన్నటి నుంచి ఒక ఉత్కంఠ నెలకొంది. కానీ ప్రస్తుతం సీఎంతో కొండా సురేఖ భేటీ కావడం అన్నది అందరిలో సర్వత్రా ఆసక్తి నెలకొనుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కొండా సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సీఎంకు మంత్రి కొండా సురేఖ ఫ్యామిలీకి తీవ్ర ఆఘాతం ఏర్పడింది. గత వారం రోజులుగా పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో కొండా సురేఖపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమెను బహిష్కరించాలని కొందరంటే బర్తరఫ్ చేయాలని కొందరు డిమాండ్ చేశారు. ఆఖరికి క్రమశిక్షణ కమిటీ కూడా కఠిన చర్యలకు ఏఐసిసికి సిఫారసు చేసింది. అయితే ఈ నేపథ్యం ప్రస్తుతం భేటీ జరగడం అనేది అందరిలో ఒక ఉత్కంఠ చర్చకు దారితీసిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు రాజీనా ఈ రెండిట్లో ఏదో ఒకటి తేలే అవకాశం ఉంది. ఏం జరగబోతుంది, బయటకు వచ్చిన తర్వాత కొండా సురేఖ ఏమైనా మాట్లాడుతుందా, మాట్లాడితే ఏం మాట్లాడుతుంది, ఇలాంటి అనేక ప్రశ్నలు ప్రస్తుతం మీడియా ముందు, ప్రజల ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే కొండా మురళి 2 రోజుల క్రితం మాట్లాడుతూ బట్టి విక్రమార్కతో భేటీ అయిన తర్వాత ఆయన ఒక కీలక అంశాన్ని ప్రస్తావించారు. మేము కాంగ్రెస్ పార్టీలే కొనసాగుతామని చెప్తూనే తన కూతురు సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలకు తమకు సంబంధం లేదంటూ కూడా స్పష్టంగా వివరించారు. ఎట్ ది సేమ్ టైం కొండా సుస్మిత ప్లాన్ ఏలో మాట్లాడింది, ప్లాన్ బి అమలు చేసేందుకు ఆమె సిద్ధంగా ఉంది. కానీ ఆ ప్లాన్ బిలో ఏముందో తమకు తెలియదంటూ కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంటే ఇదంతా కూడా ఎందుకోసం ఈ తరహా ప్రయత్నం చేశారు, ఎందుకు కొండా సుస్మితా పటేల్ ఈ తరహా వ్యాఖ్యలు చేసింది, ఆ తర్వాత కొండా సుస్మితా పటేల్ వ్యాఖ్యలను ఎందుకు కొండా సురేఖ ఖండించలేదు, కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు తమకు సంబంధం లేదంటూ కూడా కొండా దంపతులు ఎందుకు చెప్పే ప్రయత్నం చేశారు. ఇలాంటి ప్రశ్నలన్నిటి కూడా మరికొద్దిసేపట్లో సమాధానం దొరికే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం 2 మంత్రులు సీఎంతో భేటీ అయ్యారు. అది కూడా 2 వరంగల్ జిల్లాకు సంబంధించిన మంత్రులు. ఒకటి కొండా సురేఖ అయితే మరొకరు సీతక్క. 2 నేతృత్వంలో ప్రస్తుతం మీటింగ్ జరుగుతూ ఉంది. పార్టీ నేతల తీరు అయితే చూస్తే మనం 2 రోజుల నుంచి కూడా సైలెంట్ అయ్యారు. ఎందుకంటే సీఎం లండన్ పర్యటన నుంచి వచ్చిన తర్వాత కొండా సురేఖ అంశాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా మాట్లాడొద్దు అంటూ కూడా కరకండిగా పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. అప్పటి నుంచి మొత్తం పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఈ అంశాన్ని మాట్లాడకుండా గప్చిప్ అయిపోయారు. ఆ తర్వాత కొండా ఫ్యామిలీ కూడా ఎవరు కూడా ఈ అంశాన్ని మాట్లాడలేదు. దాదాపుగా 3 రోజుల పాటు వరంగల్లో పర్యటించిన కొండా సురేఖ ఈ అంశాన్ని మాట్లాడడానికి నిరాకరించారు. ఏదైనా నిర్ణయం జరిగితే తప్పితే తమ అభిప్రాయాన్ని చెప్పను అంటూ కూడా బయటికి చెప్పిన పరిస్థితి. ఆ తర్వాత కొండా మురళి బట్టితో భేటీ అయ్యారు. బట్టి భేటీ తర్వాత కొండా మురళి బయటకు వచ్చి కాంగ్రెస్లోనే కొనసాగుతాం, పార్టీ వీడే ప్రసక్తి లేదంటూ కూడా ఆయన తేల్చి చెప్పారు. ఈ అంశాలన్నీ చూస్తే ఏదో జరగబోతుందని కూడా మొత్తం కూడా అందరూ భావించారు. కానీ కొండా సురేఖ ప్రస్తుతం సీఎంతో భేటీ కావడం అనేది ఒక చర్చకు దారితీసింది. పార్టీలో ఇప్పటివరకు జరిగిన మొత్తం వ్యవహారం అంతా కూడా టీ కప్లో తుఫాన్గా మారబోతుందా, లేకుంటే ఇంకేదైనా జరగబోతుందా? నిజానికి రాఖీ పండుగ సందర్భంగా రాఖీ కడతానికి కొండా సురేఖ వచ్చినప్పటికీ ఈ అంశం ఖచ్చితంగా చర్చ జరగబోతుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే సీఎంకు మంత్రికి మధ్య అంత అగాధం ఏర్పడింది. సీఎం టార్గెట్గా కొండా సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు అంత వివాదాస్పదంగా మారాయి. రాష్ట్ర పార్టీ నుంచి ఏఐసిసి వరకు కూడా
తీవ్ర స్థాయిలో ఆగ్రహం చేసిన నేపథ్యంలో తన క్యాబినెట్ మంత్రి తనపైన చేసిన విమర్శలను ఇప్పటివరకు ఖండించిన నేపథ్యంలో ఇప్పుడు సీఎం కొండా సురేఖను ఏ విధంగా రిసీవ్ చేసుకుంటే ఏ అంశాలను ప్రస్తావించబోతున్నారు, కొండా సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలపైన ఏమైనా స్పష్టత ఇచ్చే అవకాశం ఉందా? గతంలో ఇదే తరహా వ్యాఖ్యలు కొండా సుస్మితా పటేల్ చేసినప్పటికీ ఆ తర్వాత కొండా సురేఖ బహిరంగంగా మీడియా ముందు సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పింది. మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి రాదు అంటూ కూడా ఆమె తేల్చి చెప్పింది. అయినప్పటికీ మరోసారి ఇలాంటి పరిస్థితులు అవ్వడం పట్ల కొండా సురేఖ విచారం ఏమైనా వ్యక్తం చేసే అవకాశం ఉందా? అలాంటి పరిస్థితి ఉంటే సీఎం రేవంత్ రెడ్డి కనికరించి తన అభిప్రాయాన్ని మార్చుకునే అవకాశం ఉందా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ మరికొద్ది నిమిషాల్లోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. నిజానికి చాలామంది నేతలు సీఎం ఇంటికి వెళ్ళినప్పటికీ ఇప్పుడు కొండా సురేఖ ఎప్పుడు బయటకు వస్తారు, ఎప్పుడు మీడియాతో మాట్లాడతారు, ఏం మాట్లాడబోతుందనే ఒక ఉత్కంఠ కేవలం సామాన్య ప్రజల్లో కాదు, మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ కూడా మొత్తం ఎదురు చూస్తూ ఉంది. ఏం చెప్పబోతుంది, ఏం జరగబోతుందనే ఒక చర్చ, ఒక ఉత్కంఠ, ఒక సస్పెన్స్ అయితే నెలకొంది. రాకేష్.